జన సైనికులకి, వీర మహిళలకి, పార్టీ పెద్దలకి, జనసేనలో ఉన్న పార్టీ పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే @ ఆన్లైన్ ఎమ్మెల్యే. పేదవాళ్ళకున్న సమస్యలను ఎంతోమంది చెప్పుకోవడానికి పేదవాళ్ళు లీడర్ల దగ్గరికి వస్తూ ఉంటారు. కానీ ఆ లీడర్లకున్న ఒత్తిడుల దృష్ట్యా, వేరే పనుల దృష్ట్యా వాళ్ళని రోజు కలవలేని పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ 100 రూపీస్ ఎమ్మెల్యే పేదవాళ్ళ పక్షాన ఉంటాడు. పేదవాళ్ళ కోసమే టైం స్పెండ్ చేస్తాడు. వాళ్ళ సమస్యలు తీర్చుతూ ముందుకెళ్తూ ఉంటాడు. ఈరోజు ఇష్యూ డిస్కస్ చేద్దామా? ఒక ఆడపిల్ల, ఎవరు తోడు లేని ఒక ఆడపిల్ల తోడు కోసం ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని కొద్ది కాలం కాపురం చేసిన తర్వాత ఆ వ్యక్తి తన దగ్గర ఉన్న 15 తులాల బంగారం పట్టుకొని వెళ్ళిపోతే ఆ మహిళ పరిస్థితి ఏంటి? ఆ ఆడపిల్ల పరిస్థితి ఏంటి? సో ఇలాంటి దారుణమైన సమాజంలో మనం ఉన్నాం. సో తన మీద వెళ్ళిన మనిషి మీద తను పరకాల ఏరియాలో తను అక్కడి నుంచి వచ్చి వరంగల్ ఏరియాలో కాజీపేట దగ్గర ఉన్న ప్రాంతంలో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని మోసం చేసి 15 తులాల బంగారం తీసుకునేసి ఉడాయించేశాడు. సో ఏవైనా కేసులు పెట్టినా ఏం చేసినా కూడా అవి కోర్టుల చుట్టూ తిరగడం తప్ప ఏమీ జరిగిన పరిస్థితి లేదు. నాకు ఎవరూ న్యాయం చేయట్లేదన్నా, మీ నుంచైనా న్యాయం ఉంటుందనే ఉద్దేశంతో మీకు మెసేజ్ పెట్టానని చెప్పేసి ఒక మహిళ మెసేజ్ పెడితే, నిజంగా ఇలాంటి సమస్యలు ఎన్నున్నాయో చెప్పుకోలేని సమస్యలు. మీ సమస్యలన్నిటినీ తీర్చే బాధ్యతను నేను తీసుకున్నాను. మనకు ఎంతవరకు వీలైతే అన్ని సమస్యలు డైరెక్ట్గా ఆన్లైన్లోనే పరిష్కారం చేసే దిశగా నా అడుగులు ముందుకెళ్తున్నాయి. సో మీకు ఏవైనా సమస్యలు ఉన్నా కూడా డైరెక్ట్గా నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. వీలైతే ఏంటంటే వాయిస్ మెసేజ్లో మీ సమస్య ఏంటి అనేది తెలియచేయండి. జనసేన వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో నాకు కమ్యూనికేషన్లో ఉండొచ్చు. దయచేసి ఫోన్లు చేయొద్దు, ఓన్లీ టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో నాకు కమ్యూనికేషన్లో ఉండండి. ఎందుకంటే ప్రాక్టికల్ ప్రాబ్లం అంతమందితో ఫోన్లో మాట్లాడాలంటే అయ్యే పని కాదు, అర్థం చేసుకోండి. అవసరమైనప్పుడు నా నుంచే ఫోన్ వస్తుంది. ఓకేనా? ఈ మహిళ గురించి నేను ఇందాక చెప్పాను కదా, 15 తులాల బంగారం తీసుకునేసి ఉడాయించిన ఆ మనిషి వాళ్ళ భర్త ఇప్పుడు ప్రజెంట్ తనతో లేడు. 15 తులాలు తీసుకునేసి తాగి తందనాలాడాడో ఏమో తెలియదు కానీ, సో తన కనీసం తన 15 తులాల బంగారం ఇచ్చినా కూడా, సో నా బతుకు నేను బతుకుంటాను అన్నయ్య అని చెప్పేసి నాకు మెసేజ్ పెడితే నిజంగా చాలా బాధాకరం అనిపించింది. ఒక ఆడపిల్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. తన బతుకు తెరవల భర్త అని చెప్పేసి భర్త ముసుగులో కొద్ది రోజులు కాపురం చేసి బంగారు తీసుకుని ఉడాయిస్తే ఆడపిల్ల పరిస్థితి ఎలా ఉంటుంది? సో తన మాటల్లోనే ఒకసారి విందామా? సార్, గుడ్ ఈవినింగ్. నేను ఇక్కడ వరంగల్ కాజీపేట నుండి మాట్లాడుతున్నా. నేను ఒక అతన్ని మ్యారేజ్ చేసుకున్నా. అతను పరకాల డిస్టిక్ చెందిన వ్యక్తి. అతను మాతో జస్ట్ ఒక 6 months ఉండి మన దగ్గర నుంచి గోల్డ్, క్యాష్ మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి రావడం లేదు. వాళ్ళ ఎమ్మెల్యే వచ్చి రేవూరి ప్రకాష్ గారు. అతని మీద ఇట్లాంటి చీడు కేసులు చాలా ఉన్నాయి. చాలా కోర్టులు నడుస్తున్నాయి, చాలా బయట నడుస్తున్నాయి. నాకు ఇప్పుడు కొంచెం నా గోల్డ్ 15 తులాస్ వరకు ఉంటుంది. అతను 4 years నుండి కోర్టులో కేసు నడుస్తుంది కానీ నో రెస్పాన్స్. కొంచెం ఇట్లాంటి వ్యక్తి సమాజానికి కూడా చాలా ప్రమాదం. ఇతను చాలా మంది కూడా లక్షలు తీసుకుని తప్పించుకుని తిరుగుతుండు. మమ్మల్ని ఒక ఆడ దాన్ని కూడా మోసం చేసి ఇట్లా తిరుగుతుండు. నాకు ఒక బాబు. దయచేసి నా గోల్డ్ ఏమైనా మా దగ్గర తీసుకెళ్ళమని ఇప్పించడానికి ట్రై చేస్తారా సార్? ప్లీజ్. మీ దగ్గర నుండి ఏదైనా హెల్ప్ దొరుకుతుందని మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. ప్లీజ్ సార్, ప్లీజ్. చూసారా ఎంత నమ్మకంతో మెసేజ్ పెట్టారు? ఆ నమ్మకాన్ని వారణాసి సూర్య ఎప్పుడు వమ్ము చేయడు. మీకు అందుబాటులో ఎప్పుడు వారణాసి సూర్య ఉంటాడు, పేదల పక్షాన ఉంటాడు. ఇదంతా నేను చేస్తున్న ఈ పనులన్నీ స్ఫూర్తి ఎవరు తెలుసా? మా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి వెంటే మేము ఉంటాం, జనసేనకు సపోర్ట్ చేస్తాం. జనసేన సపోర్టుతో ఎన్ని మంచి పనులైనా చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకేనా?
సో ఫస్ట్ ఈ మహిళకి ఫోన్ చేద్దాం, ఫోన్ చేసి మాట్లాడదాం, అసలు సమస్య ఏంటి, సిచ్యువేషన్ ఏంటి అని. ఈ సమస్య మన దగ్గరికి వచ్చి 3 days అయింది. సో 1 by 1 రావాలి కాబట్టి ఆర్డర్ వైజ్ వస్తూ ఉన్నాము సమస్యలు. ప్రతిరోజు ఒక సమస్య కంపల్సరీ తీసుకోవడం జరుగుతుంది. సమస్యలు ఎక్కువయ్యే కొద్దీ ఇంకా కంటిన్యూగా లైవ్ సెషన్స్ కంటిన్యూ అవుతాయి. ఓకేనా? సో ఎంతోమంది కాంటాక్ట్ అవుతున్నారు. ఎవరైనా సరే ఏ సమస్యలు ఉన్నా నాకు మెసేజ్ చేయండి. ఈ వారణాసి సూర్య మీ సమస్యలను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడే, ఇక్కడే, ఆన్లైన్లోనే. హలో, జనసేన నుంచి మాట్లాడుతున్నామ్మా, వారణాసి సూర్య. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. మీరు మెసేజ్ మీ కాల్ కోసం చూడనట్టున్నారు. చూస్తున్నా సార్. మ్మ్. మీ కాల్ కోసం చూస్తున్నా. అవునా? ఓకే ఓకే, చూసారా అయితే అవును సార్, మెసేజ్? అవును. రైట్. ఇప్పుడు మీ సమస్యని ఒక్కసారి క్లియర్గా, మీరు లైవ్లో ఉన్నారు, సమస్యని ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మా. మీరు పేర్లు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ మీ సమస్య చెప్పండి. ఎందుకంటే ఆడపిల్లలు పేర్లు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? అవును సార్. ఈయన ఇక్కడ వరంగల్ దగ్గర పరకాల్ అర్థం ఐడియా ఉందా సార్ మీకు? ఉందమ్మా. అక్కడ ఇతను మా అతను నేను మ్యారేజ్ చేసుకున్నాను. అంటే లవ్ మ్యారేజ్ అమ్మా? కానీ సార్ అరేంజ్డే. ఓకే. అతను ఏంటంటే ఒక చాలా మందిని డబ్బులు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా కొన్ని లక్షలు మోసం చేసుకుంటూ వచ్చింది. మీకు తెలియదు ఆ విషయం? మాకు ఆ విషయం తెలియదు. మ్మ్. పెళ్లి అయిన తర్వాత జస్ట్ ఒక 6 నెలలే మాతో ఉన్నాడు. మ్మ్. ఉండి మా ఇంట్లో ఉన్న క్యాష్ గోల్డ్ 15 లక్షల వరకు ఉంటుంది. మ్మ్. మొత్తం తీసుకెళ్ళిపోయాడు. మ్మ్. తీసుకెళ్ళిన తర్వాత మాకు అప్పుడు డౌట్, అంటే అప్పుడు మళ్ళీ కొంతమంది మా ఇల్లు ఎదుర్కొంటూ వచ్చి ఈయన కోసం మ్మ్. మమ్మల్ని కూడా మోసం చేసింది ఇట్లా మాకు. కానీ తర్వాత మాకు ఎందుకో మమ్మల్ని రివర్స్లో టార్చర్ పెట్టడము, తీసుకెళ్ళకపోవడము, మ్మ్. బాబులు రకరకాలుగా టార్చర్ పెట్టడం మొదలు పెడుతున్నాడు తీసుకొని ఇవ్వమంటే. మ్మ్. తర్వాత ఈయన మీద చీటింగ్ కేసులు అన్ని. తర్వాత మాకు అర్థమైన తర్వాత కొంచెం గొడవలు స్టార్ట్ అయినాయి. తర్వాత చూస్తే ఇతను మొత్తం ఫ్రాడ్. ఇతను ఏ పని చేయడు, మ్మ్. మాకు అన్ని అబద్ధాలు చెప్పి చేసుకుని కేవలం డబ్బు కోసం చేసుకుని అన్నీ తీసుకెళ్ళిన పని ఉన్న అసలు ఆయన పక్క జడలేడు. మ్మ్. అంటే వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటుండు. మ్మ్. మీరు వెళ్ళి అడగలేదా? ఆ, మీరు వెళ్ళి అడగలేదా ఎందుకు ఇలా చేసావు ఏంటి అని చెప్పేసి? అడిగినాం సార్, అడిగినాం. మ్మ్. నువ్వు ఇవ్వ ఏం చేసుకుంటావో చేసుకో. మ్మ్. ఇట్లా నేను ఒక్కదాన్నే కాదు, ఒక 20-30 మంది, చాలా మందిని చాలా రకాలుగా సింపుల్ అమ్మా. మీరు వెళ్ళి ఆ ఏరియాలో పోలీస్ కేసు ఫైల్ చేయాల్సింది, తన్నుకుంటూ తీసుకెళ్తారు. ఫైల్ అయింది సార్, ఫైల్ అయింది. ఆ. కాకపోతే అతను కొంచెం ఈ పోలీసు కోర్టు అంటే చాలా కొంచెం టైం పడుతుంది కదా. అవును. ఆహా, కోర్టుకు వేశారేమో అది. ఆహా. కోర్టు కేసు చాలా టైం పడుతుంది. ఇప్పుడు నాకు ఏం కొంచెం ఆప్షన్ లేదు. ఒక్కటి చాలా క్యాష్ అంటే ఎన్ని రోజులు అయింది మీరు కేసు ఫైల్ చేసి? 2022 నుండి మ్మ్. కేసు నడుస్తుంది. 22 నుంచి నడుస్తుంది, ఇంతవరకు కొలికి రాలేదు అది. పోలీసు రాలేదు. ఏమి ఆయన అంటే లేట్ అయితే ఉండకూడదు, నమ్ముకుంటాడో ఏమో, నాకు వేరే ఆప్షన్ లేదు. ఒక బాబు ఉంది, 5 ఇంకా అమ్ముకోవడం ఏంటి, అమ్మేసుకుంటాడు. ఇన్ని రోజులు ఉంటాడా? ఎప్పుడు వెళ్ళిపోయింటాయి అవి. ఉన్నాయి అంటే మనపురంలో కొంచెం సిఐ సార్ని కొంచెం ఒత్తిడి చేసి మ్మ్. అడిగిపిస్తే మనపురంలో పెట్టానని చెప్తున్నాడు. పోనీ ఆ డబ్బులు మిగిలిన కడతాం, ఆ 1-2 లక్షలు మాయమాకి అంటే ఇస్తున్నాడు. అట్లనే ఇస్తున్నాడు పోనీ. మ్మ్. మ్మ్. అట్లా ఆ మనపురంలో ఎంతో కొంత కట్టి మాయమే మేము విడిపించుకుంటాం. అట్లా ఇవ్వండి, అట్లా కూడా ఇస్తున్నాడు. మనోడి నంబర్ ఉందా? నంబర్ సార్ ఉంది. ఇవ్వండి, నంబర్ ఇవ్వండి. నాకు మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. లైవ్లో వద్దు నంబర్ ఇవ్వడము, ఎందుకంటే అది ఏమన్నా రాంగ్ రూట్ వెళ్తుంది. నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి, ఇప్పుడే తనకి ఫోన్ చేస్తాను. ఫోన్ చేయండి సార్. మరి అంటే డైరెక్ట్ ఏమన్నా కొంచెం అతను కొంచెం వినే రకం కాదు, ఎందుకంటే అతను వీటిలలో అన్ని అంటే ఒక మనోడు వినే రకం అయిపోతే నేను తన్నే రకం. మీరు కానివ్వండి, చెప్తాను. నెంబర్ ఇవ్వండి. నెంబర్ పెడతా సార్. కాబట్టి పెడతా కాసేపు అయిన తర్వాతనా? ఇప్పుడు లైవ్లో ఉన్నారమ్మా? నేను అంటే రీఛార్జ్ ఇవ్వాలి, రీఛార్జ్ చేసుకోవాలి వెళ్ళి. నంబర్కి రీఛార్జ్ ఎందుకు? ఓకే, వాట్సాప్. నాకు ఎవరు సపోర్ట్ లేదు, నేను ఒకదాన్ని అన్ని చేసుకోవాలి, బయటకు వెళ్తున్నా ఆ బాబు చూసుకోవాలి. మీకు లైవ్లో డైరెక్ట్గా ఫోన్ చేస్తే తన్ని తీసుకోవచ్చు అనమాట, అది నేను చెప్పేది. మీకేమో అందుబాటులో లేనట్టున్నారు. ఇట్లా లేదమ్మా మీకు, ఎందుకంటే వీళ్ళను బాబు అయ్యా అంటే వినరు. అవసరమైతే మా టీంలు వస్తాయి,
నుజ్జు నుజ్జు ఆ, కొట్టేస్తారు, ఇక్కడ కొట్టేసి బయటికి తీసుకొస్తారు. అవును మీరు తర్వాత ఇక్కడ కేసులు మీరు అవుతాయి, చాలా తర్వాత పవర్ఫుల్ చూడొచ్చు. ఉన్నారు. ఆ, మీరు కొంచెం పవర్ఫుల్ పర్సన్ లా ఉన్నారు సార్, అందుకే నేను మిమ్మల్ని అప్రోచ్ అయినా. చెప్పేది ఇప్పుడు మీరు డైరెక్ట్గా లైవ్లో నెంబర్ ఇస్తే తాట తీసి ఆ, వదిలేవాడిని. ఎందుకంటే ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది, ఎక్కడ పడితే అక్కడ పరువు పోతుంది ఆ, మనోడికి. ఆ, అట్లా మీరు ఆ నెంబర్ ఏమో ఇవ్వలేకున్నారు. ఆ, మ్, అంటే ఎందుకు ఇవాళ రిజర్వ్ అవుతుంది, మెసేజ్ చేస్తా కంపల్సరీగా. మీరు పని చేయండి. ఆ, జనసేన నుంచి ఇలా ఫోన్ వచ్చింది, నువ్వు ఆ, కరెక్ట్గా నువ్వు ఫోన్ చేయండి తనకి. నువ్వు నీకు ఫోన్ లాస్ట్ లాస్ట్ ఛాన్స్ ఇది. ఆ, నువ్వు ఆ గోల్డ్ ఇస్తావా లేకపోతే ఆ టీంని పిలిపివనా, ఇంటికి వచ్చి ఆ, తంతారని చెప్పండి. ఇంటికి వచ్చి ఆ, తంతారని చెప్పండి. సరే సార్, ఆ, ఓకే. మీరు అది ఆ ఓకే సార్. యాక్షన్ తీసుకోండి. ఆ, తర్వాత మనోడి రియాక్షన్ ఏంటంటే నాకు మెసేజ్ చేయండి. ఆ, అవసరమైతే మళ్ళీ లైవ్ పెడతా, మీరు నంబర్ రెడీగా పెట్టుకోండి. నెంబర్ రెడీ పెడతా, ఓకే. ఆ, కొంచెం ఇచ్చేయండి సార్, ఎందుకంటే మొత్తం ఉన్నాయి, నేను అన్ని ఎత్తుకెళ్ళిపోయాను, మాకు ఇక వేరే ఉమ్. ఆప్షన్ లేదు. ఏం లేదు, సెవెన్ ఆ స్టేషన్ పోలీసుని పిలిపించేసి నుజ్జు నుజ్జు కొట్టించేసి బయటికి తీస్తాం. అంతా సరే లీగల్గానే సార్, ఓకే. ఉంటుంది. లీగల్గానే ఉంటుంది. మీరు చెప్తే పోలీసులు పలకరే, మేము చెప్తే ఇమ్మీడియట్ వెళ్ళిపోతారు అక్కడికి. అవును సార్, అవును, మొత్తము క్యాష్, మొత్తం 10 లక్షల క్యాష్, 15 తులాల గోల్డ్, మాకు రూపాయి లేకుండా రోడ్డు మీదకి ఏం వెళ్ళిపోయింది. చేశారో బాడకో అని చెప్పి అట్టే తంతారు, అక్కడే తంతారు. అక్కడ అలాంటి ఇప్పుడు మనిషిని ఇన్ని రోజులు ఎందుకు టాలరేట్ చేస్తున్నారమ్మా మీరు? ఇన్ని రోజులు అంటే పెట్టినాం, కానీ వాళ్ళు ఇప్పుడు నేను ఒక్కదాన్ని తిరుగుతే నన్ను పట్టించుకోవట్లేదు. మీరు కొంచెం ఇది చేస్తే మీరు ఫస్ట్ ఆ పని పర్లేదు. చేయండి, చెప్తా. ఫోన్ చేసి ఇది లాస్ట్ అటెంప్ట్ ఇస్తావా లేకపోతే ఆ టీంని పిలిపివనా, చెప్పండి. రైట్, పోలీసులు వచ్చి తన్ని తీసుకెళ్తారని చెప్పండి. సార్, అదే అదే ఇది ఒకటి ఉమ్, చేయండి సార్, నేను నెంబర్ పెడతా. ఉమ్. మీరు థ్యాంక్ యూ నంబరు సార్. ఇమ్మీడియట్ పెడితే నేను లైవ్ చేయడానికి ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను లైవ్ కట్ చేసిన తర్వాత నెంబర్ పెట్టినా కూడా అది కరెక్ట్ ఉండదు. మళ్ళీ లైవ్ సెషన్ పెట్టేసి నేను ప్రిపేర్ చేస్తాను. అయితే సరే సార్, మీరైతే ఫస్ట్ ఈ పని చేయండి, డైరెక్ట్గా ఫోన్ చేయండి. చివరిసారిగా చెబుతున్నాను, ఇస్తావా లేదా. ఆ, ఇవ్వకపోతే నేను ఇవ్వను, ఏం చేసుకుంటావు అనుకుంటే జనసేన ఆ, నుంచి టీం వస్తుంది, డైరెక్ట్ ఆ, పోలీసులు వస్తారు ఇంటికి. ఆ, రోడ్డు సరే. మీద తన్ని తీసుకెళ్తారని చెప్పండి. రోడ్డు మీద ఓకే తన్నుకుంటూ సార్, తీసుకెళ్తారని చెప్పండి. ఓకే సార్, ఆ, ఓకే. ఓకే దాకా పెడతా ప్లీజ్ సార్, ఇది ఒకటి చేయండి. ఏం పర్లేదమ్మా. థ్యాంక్ యూ సో సరే మచ్. సార్. మీరేమీ వరి అవ్వద్దమ్మా, అవసరమైతే మరలా లైవ్ పెడతాను. మళ్ళీ సరే సార్, ఓకే ప్లీజ్, రైట్ ఇది అమ్మా, ఒక్కటి థ్యాంక్ చేయండి సార్, ప్లీజ్. యూ. ఏం కాదు, మేము ఉన్నాం వెనకాల, డోంట్ వరీ. ఓకే సార్, ఓకే, థ్యాంక్ రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. యూ. సో చూస్తున్నారా, ఇలాంటి ఎదవలు ఉంటే సమాజంలో ఆడపిల్లల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఆ పిల్లకి ఎక్కడ కుటుంబంలో వెనక ముందు ఎవరు సపోర్ట్ లేదు. ఒక చంటి బిడ్డను వేసుకొని బాబు అంట, ఆ బాబుని వేసుకొని కూలి పనులు చేసుకుంటూ బతుకుతూ ఉంటే, ఆ, మూడంటే వదిలేసావు, బాగానే ఉంది, పెద్ద బుడింగ్లాగా వదిలేసావు. నువ్వు ఎంతోమందిని మారుస్తున్నావు తనే చెప్తోంది. సరే, తన బతకడానికి ఆ బంగారు తీసుకుని వెళ్తే ఎట్లా. తనకు జీవితాంతం ఏదో సపోర్ట్ ఉంటుందని చెప్పేసి బంగారు తీసుకుంటే ఆ బంగారు కూడా తీసుకొని తగలెడితే మీ బతుకులు ఏం కావాలా. డైరెక్ట్గా లైవ్లో చెప్తున్నాడు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే. రే గుర్తుపెట్టుకో, నువ్వు ఈ వీడియో చూస్తుంటావు నాకు తెలుసు, అవసరమైతే దాన్ని షేర్ చేయమని చెప్తా. నువ్వు కానీ నీకు నువ్వుగా ఆ గోల్డ్ ఆ అమ్మాయికి ఇవ్వకపోతే, తీసుకున్న డబ్బులు ఇవ్వకపోతే, నీ ఏరియాలోనే, నీ పోలీస్ స్టేషన్ పరిధిలోనే మీ ఏరియా పోలీసులే వచ్చి రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్తారు. నేను ఇల్లీగల్గా చేస్తాను అనుకుంటాం, అన్నీ లీగల్గానే ఉంటాయి. పోలీసులు వచ్చి తన్నుకుంటూ తీసుకెళ్తారు, గుర్తుపెట్టుకో. ఇది వార్నింగ్లా అనుకో, నువ్వు ఏమనుకుంటావో తెలియదు. నా టీం వస్తుంది, జనసేన టీం వస్తుంది, పోలీసులను తీసుకొస్తుంది, కంపు కంపు చేస్తారు, గుర్తుపెట్టుకో. ఇమ్మీడియట్ ఈ వీడియో చూసిన వెంటనే ఆ అమ్మాయి బంగారు డబ్బులు రిటర్న్ ఇచ్చేయి, లేకపోతే కథ వేరేగా ఉంటుంది నాన్న. వారణా సూర్య ఊరికే వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాడు అనుకోకు, తాట తీసేస్తాను. సో ఇలాంటి ఎదవలు చాలామంది ఉంటారు. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి, పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు చూసుకొని చేసుకోండి. వాళ్ళు మంచా చెడా, వాడు మంచోడా చెడ్డోడా, ఏమైనా కేసులు ఉన్నాయా ఇవన్నీ చూసుకొని చేసుకోవాలి. కానీ ఇంత అధ్వానంగా చేసుకుంటే బతుకులు ఇలాగే తెల్లారిపోతాయి. సో ఆ ఆడపిల్ల పరిస్థితి మళ్ళా సరిదిద్దాలని నా ప్రయత్నం నేను చేస్తున్నాను. మా జనసేన టీంలన్నీ పనిచేస్తాయి, ఎక్కడ కూడా వదిలేదు, ఇలాంటి ఎదవల్ని వదిలేదే లేదు. అవసరమైతే మరలా లైవ్ పెట్టేసి వాడికి కాల్ చేయడం జరుగుతుంది. సో ఆ అమ్మాయి బంగారుని మరలా రిటర్న్ తెప్పించేసి ఆ అమ్మాయికి కంఫర్టబుల్గా ఉండే లైఫ్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. సో మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మీ ప్రాబ్లమ్స్ అన్నీ నావే, మీ ప్రాబ్లమ్స్ అన్నీ నా బాధ్యతగా తీసుకుంటాను. ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తుంటాడు
ఈ ఎమ్మెల్యే వారణాసి సూర్య, మీ 100 రూపీస్ ఎమ్మెల్యే. జనసేన వాట్సాప్ నంబర్ 7981599433, 7981599433. ఈ నెంబర్కి మీరు డైరెక్ట్గా టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో నా కమ్యూనికేషన్లోకి రావచ్చు. మీ ప్రాబ్లమ్స్ని నాతో షేర్ చేసుకోవచ్చు. నా పేరు వారణాసి సూర్య. మీరు ఎప్పుడూ చూడని జన సైనికుడు, 100 రూపీస్ ఎమ్మెల్యే @ఆన్లైన్ ఎమ్మెల్యే. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.